పక్షులు చనిపోతారేమోనని, ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమోనని ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఇది చాలా దారుణం. సిబిఐ మాట్లాడితే వారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు. ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు, వాస్తవాలు బయటకు వస్తాయనా? లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరుగార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలా. ఒక ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూలులో. కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి